అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద అన్నపూర్ణ టైలరింగ్. ముందుగా మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఆ వీడియోలో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు యూజ్ అయ్యేట్లుంటే ప్లీజ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలానే ఈరోజు వీడియోలో చూపించబోయేది వచ్చేసి బ్లౌజ్ పీసులతో కుట్టిన ఫ్రాక్లండి. క్లీన్గా లోపల పక్క లైనింగ్ అంతా వేసి కుట్టిండే కస్టమైజ్డ్ బేబీ ఫ్రాక్స్ అండి. ఇది వచ్చేసి 2 బ్లౌజ్ పీసులతో, అంటే ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్, ఇంకో బ్లౌజ్ పీస్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఉండండి. దాంతోనే స్టిచ్ చేసిండేది. ఇది కూడా కస్టమైజ్డ్ ఫ్రాకేనండి. ఇది వచ్చేసి అరౌండ్ 1 మీటర్ ఉండే బ్లౌజ్ పీసు, దాంట్లోనే అడ్జస్ట్ చేసి కుట్టాను. మనకి బ్లౌజ్ పీసులు ఉంటే చాలండి. అదే పనిగా ఫ్యాబ్రిక్స్ కోసం మనం షాపులకు వెళ్ళే అవసరం లేదు. మన దగ్గర ఉండే బ్లౌజ్ పీసులతోనే మనం ఎంతో చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. పిల్లల కోసము ఫ్రాకులు, తర్వాత లెహెంగా బ్లౌజులు కానివ్వండి. తర్వాత నా నెక్స్ట్ వీడియోస్లో కూడా మళ్ళీ డాడీ షర్ట్తో బేబీ ఫ్రాకులు రెడీ చేశానండి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇది మీరు చూస్తున్నది వచ్చేసి చున్నీతో కుట్టిండే ఫ్రాక్లండి. మమ్మీది చున్నీ వేస్ట్గా చాలా బాగుంది, చున్నీ వేస్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళు ఫ్రాకులు కుట్టించినారు. ఇది వచ్చేసి స్లీవ్స్, ఫ్రివిల్ స్లీవ్స్ ఉన్న ఫ్రాక్ అండి. ఇంకొకటి వచ్చేసి స్లీవ్లెస్ అండి. మీకు కూడా ఇలాంటి వాటిల్లో, అంటే చున్నీస్లో కానివ్వండి, డ్రెస్సుల్లో కానివ్వండి, షర్ట్స్లో కానివ్వండి, కస్టమైజ్డ్ ఫ్రాకులు చేయించుకోవచ్చా అంటే తప్పకుండా చేయించుకోవచ్చండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.